పశువుల కోసం మేత, అలంకరణ కోసం పువ్వులు, మంచి ఆహారం కోసం వక్కలు, ఇవన్నీ కలిపి ఒకే పొలంలో ఉంటే అది వైవిధ్యభరితమైన ఒక వ్యాపారాత్మకమైన వ్యవసాయం కూడా అవుతుంది. ఇక్కడ పోక చెట్లు, తర్వాత అవిసె చెట్లు, చామంతులు అన్నీ చూస్తున్నాము. ఒక్క పెట్టినాను, కానీ ఒక్క పెట్టాలని కొంచెం చిన్న ఆశ. ఎందుకంటే ఒక 200 చెట్లు ఇక్కడ ఉండేది జాగా అంతే. ఎన్ని ఎకరాల భూమి ఇది? అంటే ఇక్కడ ఉండేది ఒక 30 సెంటర్లు ఉంది. 30 సెంట్లు ఒక్క చెట్లు పెట్టినాను. ఎంతకాలం అయింది పోక చెట్లు పెట్టి? ఇది 9 నెలలు అయింది ఒక్క పెట్టి. ఈ ఎండాకాలంలో పెట్టినాను. ఎండాకాలంలో అప్పుడు వాన లేదు, ఎండాకాలంలో పెట్టి ఇక ఇది అగసేస్తున్నాం. ఎందుకంటే దీనికి నీడుగా ఉండాలి కదా. పోక చెట్లకు నీడ కావాలి. నీడు కావాలా, ఇది నీడు కావాలని అగసి చెట్టు పెంచినాను. ఇది అయినాక ఇప్పుడు వానకాలం ఉంది కదా, అందుకోసము ఈ పూల చెట్లు పెట్టినాను. ఈ చామంతులు ఎప్పుడు పెట్టారు? చాపండి 2 నెలలు అయింది అంతే. 2 నెలలు. ఇది ఈ చామంతులు ఎంతకాలం మనకి పూలు? ఇది ఇంకా స్టార్ట్. ఇది ఈ చామంతి అంటే 2 నెలలు అంటే 6 నెలల వరకు ఉంటది. 6 నెలల వరకు అంటే ఇక్కడ మనము ఇంతవరకు ప్లేస్ ఉంటది అంతే. ఇట్లా వస్తుంది, ఇంత మాదిరిగా వస్తుంది. అందుకే ఇదంతా క్లీన్ చేసుకొని మేము 2 సార్లు వేసినాను. అది వర్మీ కంపోస్ట్. ఒక్క చెట్లకి 2 సార్లు వేసినాను. అందుకని దీనికి ఏమి కెమికల్ వాడకూడదని చామంతి పెట్టినాను. చూడు, ఎక్కడైనా ఒకటి ఏమైనా ఉందేమ్మా దీనికి? ఆరోగ్యంగా ఉంది. ఎందుకంటే గడ్డి ఉంది ఇన్నాళ్ళకి, పని బట్టి గడ్డి పీకలేదు. ఇప్పుడంతా క్లీన్ చేసి రోటర్ వేసినాం అనుకో, క్లీన్గా అయిపోతుంది. ఒక్క చెట్టు కూడా బాగుంటుంది, పూల తోట బాగుంటుంది, ఇంకా అవిసె చెట్టు కూడా బాగా. ఇప్పుడు పోక చెట్ల కోసం అవిసె చెట్లు నీడ కోసం అని పెట్టారు. పోక చెట్లు పెద్దవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎన్నేళ్ళు పడుతుంది? అంటే 2 సంవత్సరం ఉంటే చాలా అవి పెద్దవైపోతాయి. ఇది మనకు కూడా ఇదేం వేస్ట్ కాదు మనకి. దీనివల్ల ఉపయోగం ఏమంటే మేము ఏమైనా ఈ గొర్రె పిల్లో ఇవంట మేతకి బాగుంటది. దీంట్లో కూడా వస్తుంది. ఎంత ఆదాయం వస్తుంది ఈ అవిసె చెట్ల నుంచి? ఈ అవిసె చెట్ల నుంచి ఒక 3,000 ఈ 30 సెంట్లకి 3,000 కానీ అమ్మేస్తా. అంటే ఏడాదికి ఒక కోతకి 3,000. ఎన్ని సార్లు కోయచ్చు ఒక ఏడాదిలో? ఒక ఏడాది అంటే ఒక 4 కోతలు కోవచ్చు. 4 కోతలు 30 సెంట్లకి 4 12,000 దాంట్లో. అంటే మొత్తం ఆకులన్నీ కొట్టేస్తారా? మొత్తం అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇది మాత్రం కొట్టేస్తాం. అది అట్లే ఉంటది, పెద్దగా. అంతే హైట్ ఉంటుందా? అంతే హైట్ లేదు, హైట్ పెట్టుకోకూడదని, ఇక్కడంతా చీడ వస్తుందని తిరిగి మళ్ళీ కెమికల్ వాడాలని కిందకే వేసినాను. అది 3 నెలలకు ఒకసారి కొట్టేస్తాం. 3 నెలలు కాదు, ఇంకా బేగా అర్జెంట్ వస్తుంది అది. అంటే 2 నెలలకంతా కటింగ్ అయిపోతుంది. ఆ కొమ్మలన్నీ కొట్టేస్తారు. ఆ కొమ్మలంతా కొట్టేస్తాము, మళ్ళా ఈ కొమ్మలు తిరిగి అట్లే వస్తుంది. ఒకసారి కోతకి 3,000 రూపాయలు. 3,000 ఒక 3-4 కటింగ్ అవుతుంది. 3-4 ఏడాది కటింగ్ అవుతుంది. అంటే మీకు ఇంచుమించు 12,000-15,000 అందులోంచి వస్తుంది. తర్వాత పోక చెట్లు 2 ఏళ్ళకి పెద్దగా అయిపోతుంది. అని చెప్పి ఇదంతా పిలప్ అయిపోతుంది, నీడ వస్తుంది. అప్పుడు ఇంకా మేము ఏం వేసుకున్నా కూడా ఈ లైన్ లో మాత్రం వేసుకోవచ్చు అంతే. అప్పుడు పెంచుకోవచ్చు. ఈ చామంతి పూల నుంచి ఇప్పటివరకు కోత కోసారా ఏమైనా? ఇంకా లేదు, ఇంకా స్టార్టింగ్ కదా, ఇంకా 1 నెల పోవాలా. ఓకే. ఇప్పుడు దీనికి నీళ్ల వ్యవస్థ ఎలా చేశారు? ఇక డ్రిప్ చేసినాము. డ్రిప్ లో వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి డ్రిప్ ఆన్ చేస్తారు? డ్రిప్ అంటే వారానికి ఒకసారి. దీనికి ఏం వేస్తామంటే ఎరువు, అంటే దీనికి ఏం వేస్తామంటే అదే వర్మీ కంపోస్ట్. మేమేమి అది కూడా అంతా కలిపి ఇప్పుడంతా లోపలికి వేసినాను. ఇక చూడు, లోపల ఉంది. లోపల ఆల్రెడీ ఉన్నది. మట్టి కూడా ఇంకా తేమగా ఉంది. ఇప్పుడు మీకు ఈ పోక చెట్టు ఒక చెట్టు ఎంత కొన్నారు చిన్నప్పుడు? ఇది 50 రూపాయలకి ఒక చెట్టు. 50 రూపాయలకి కొనకూడదని ఇవి కాయలు తీసుకొచ్చి మేమే నాటేస్తున్నాం. ఈ వర్మీ కంపోస్ట్ నుంచి కవర్ కేసి మేమే కూడా అది కవర్ చేసి నర్సరీ చేసుకున్నాం. చేసుకొని ఇట్లే పెట్టుకున్నాం. మరి ఈ అవిసె చెట్లు ఇవి కూడా మన ఏపీ మాస్ నుంచి అప్పుడు ఇచ్చిరి విత్తనాలు ఇచ్చిరి. అక్కడ ఆఫీస్ లో అప్పుడు తీసుకువచ్చి ఇవి వేసుకున్నాం. మరి చామంతి ఇది నర్సరీ బెంగళూరు నుంచి. ఇది ₹1 పడుతుంది, ఎందుకంటే మేము నర్సరీ చేసే కాయలేదు, అందుకని అక్కడే ఈ చామంతులు ఎన్ని నెలల వరకు ఉంచొచ్చు? ఇది 6 నెలల వరకు వస్తుంది. 6 నెలల వరకు వస్తుంది. దీని నుంచి ఎంత ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు? ఇప్పుడు కనీసం అంటే దీనికి ఒక 30,000 వస్తుంది. ఈ చెట్టుకు బాగా వస్తే 30,000 వస్తుంది. ఈ పోక చెట్లు పెరిగాక ఏడాదికి ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు? ఇదా కనీసం అంటే ఒక 1,00,000 200 చెట్లు కదా. ఇందులో ఖర్చు ఏముంటుంది మీకు? ఖర్చు ఏమంటే కలుపు అంతే. ఎందుకంటే
దానికి ఎరువు మాత్రం మేము చేసుకుంటాం. వర్మి కంపోస్ట్ కంపోస్ట్ నీళ్లు పెట్టాలి, నీళ్లు పెట్టాలి, అంతకన్నా ఇంకేమీ లేదు. అందుకని ఇంకేమీ లేదు. చీడ పీడ అంటే మామూలు ఏమైనా కషాయం చేసుకొని కషాయాలు చేసుకుని కొట్టుకుంటాం అంతే. తిమ్మప్ప గారు, ఇప్పుడు ఈ పోక చెట్లు బాగా పొడుగయ్యాక ఈ అవిసె చెట్లు కొట్టేస్తారా? దానివల్ల అప్పుడు ఈ కట్టెలు వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇది కొట్టేది ఎవడు అంటే బాగా పంట బాగా గడ్డిలన్నీ బాగా ఇది వయసు అయినట్లు అయిపోతుంది. ఎంత పొడుగు అవుతాయి? పొడుగు ఒక 15 అడుగులన్నా పోతుంది. ఓహో, పోతుంది. అది అయినాక అప్పుడే మనకి తెలిసిపోతుంది, పురుగులు పడతాయి. అప్పుడానికి పురుగులు పడతాయి. ఈ కట్లు మనకి ఇట్లా పందిరి వేసుకునే దానికి వస్తుంది, ప్రతి ఒక్క దానికి వస్తుంది. అది మళ్ళా అది కడ్డి పీకేసి ఇది పాతదైపోయిన ఒక 15 రోజులు ఎండి పెట్టాలా. ఎండి పెట్టి అంటే మీరు మొదల్లో కొట్టేస్తారు, ఇప్పుడు కొట్టకూడదు. పెద్దదైనాక బాగా బలిసింటాయి కదా, అప్పుడు కొట్టి మనకి గూటాలు పాటాలు ఏమైనా చప్పరానికి వేసుకోవచ్చు. లేకుంటే వేస్ట్ అయిపోతే ఇవన్నీ కటింగ్ చేసి ఇట్లా వర్మి కంపోస్ట్ వేసాం కదా, దాంట్లో ఇట్లా వేస్తే తినేస్తాయి. అవి కూడా తినేస్తాయి. అవి కూడా వాని పాములు బాగా తింటాయి దీన్ని. ఇప్పుడు ఈ కట్టెలతోటి పందిర్లు అలా వేయడానికి బాగుంటాయి. కడ్డీలన్నీ మనకి ఉపయోగం పడతాయి. బజార్ లో అమ్మితే ఎంత రేట్ వస్తుంది? పెద్ద 15 అంటే ఇప్పుడు 15-20 రూపాయలు తీసుకుంటారు ఒక చెట్టు, ఒక కట్టికి. ఇప్పుడు మేము ఎక్కడన్నా తీసుకొస్తాం కదా, 20 రూపాయలు తీసుకుంటారు. పెద్ద 15 అడుగులకి ఒక 15-20 రూపాయలు తీసుకుంటారు. అది పందిరేస్తే ఎంతకాలం ఉంటుంది? అది ఒక బాగా చేస్తే నానకుండా ఉంటే ఒక 10 సంవత్సరమైనా వస్తుంది. 10 సంవత్సరాలు. ఇప్పుడు మా ఇంటి ముందు ఉంది సార్, 10 సంవత్సరం అయింది. 2009లో తీసుకువచ్చి వేసినాము, ఒకసారి పీకేసినాము, ఇంకా రెండోసారి కూడా. అంటే దీంతో మంచి గట్టి బాగా గట్టి ఉంటుంది. నానకూడదు, నానితే సంవత్సరంకి వెళ్ళిపోతుంది. ఇది నానకూడదు, నానకుండా పెట్టుకుంటే ఒక 10 సంవత్సరం అయినా వస్తుంది. అది కూడా ఒక ఆదాయం. అది కూడా ఒక ఆదాయమే. రకరకాల ఉపయోగాలు బాగా. వర్మీ కంపోస్ట్ ఏమీ పాడకుండా ఉండాలంటే, చీములు కానీ లేకుంటే ఏమైనా ఎలుకలు కానీ తినకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇప్పుడు చీమలు వస్తాయి అనుకో, గమ్ము కింద చుట్టూ గమ్ రాయాలి. గమ్ అంటే మనకి ట్రాప్స్కి రాస్తారు, ఆ గమ్ములు రాస్తే సరిపోతుంది. ఒక 2-3 నెలన వస్తుంది, అది రాయొచ్చు. ఇంకెలుకలు ఏమైనా వస్తాయంటే ఏమైనా మందులు దూరం తీసుకుపోయి మందులు వేస్తే అక్కడ పోయి చనిపోయి అక్కడే వెళ్ళిపోతాయి. ఇక్కడ దగ్గర పెట్టకూడదు అవి ఎలుకల మందు కానీ. ఇంకా ఈ పక్షులు ఏమైనా వస్తాయంటే దానికి పైన నెట్ వస్తుంది. ఆ నెట్ అంతా వేసి ఒక దారం చుట్టేస్తే లోపలికి ఏమీ పోదు, అడవి జంతువులు కానీ ఏమీ పోవు నెట్టేస్తే. ఎందుకంటే భయపడి అవి వెళ్ళిపోతాయి. ఇంకా పోయేది చీమలు మాత్రమే ఎక్కువ, ఎందుకంటే కొంచెం స్థలాన్ని జాగుంటే చాలు దూరిపోతాయి. అవి జాగ్రత్తగా ఉండాలని చూసుకోవాలి, అంతేగాని మనం రైతులు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వర్షాధార ప్రాంతాల్లో తక్కువ భూమి ఉన్న రైతులు ఈ రకమైన మిశ్రమ పంటలు కూడా వేసుకోవడం మూలంగా వారికి మంచి ఆదాయం రావడంతో పాటు భూమి రకరకాల పంటలకి ఒకేసారి అనుకూలంగా చేసుకునే పద్ధతిని తిమ్మప్ప గారు పాటిస్తున్నారు. ఇది చాలా అనుకూలమైన ఒక పద్ధతిలాగా అనిపిస్తున్నది. నమస్తే తిమ్మప్ప. నమస్కారం.